యాక్చువల్లీ వేరే హాస్పిటల్స్‌లో ఏమంటారంటే, ఒక చిన్న పుండు పడినా సో, అక్కడి వరకు తీసేయాలని చెప్తారు. యెస్. అది ఎంతవరకి అంటే నార్మల్‌గా అవుతది? అంటే ఈ పుల్ల కేసుల్లో ఎర్లీగా ఎంత ఎర్లీగా వాళ్ళు ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు అంటే దానికి కూడా ఒక అనుభవంతో కూడుకున్న టీమ్ ఉండాలి. ఓకే. ఎస్పెషల్లీ ఈ ఫుడ్ కేర్‌లో డయాబెటిక్ ఫుడ్ కేర్ అనేది ఎలా ఉంటుందంటే, మనకు ఈ పైకి కనపడే ఇన్ఫెక్షన్ కంటే అండర్‌లయింగ్ చాలా డీప్‌గా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. అట్లాగే అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలో. ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టకుండా వాటిని మనం పూర్తిగా నయం చేయలేం. అందువల్ల ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ కంప్లీట్‌గా. ఓకే. సో అది రిమూవ్ చేయాలా, దాన్ని రిమూవ్ చేయకుండా నయం చేయొచ్చా అనేది ఆ వచ్చినప్పుడు ఉన్న ఆ వేలు కానీ కాలు కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది కంప్లీట్‌గా గ్యాంగ్రీన్ అయిపోయి డెడ్ అయితే దాన్ని కొంతవరకు రిమూవ్ చేయాల్సి రావచ్చు. అలా కాకుండా గ్యాంగ్రీన్ అవ్వకుండా ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేసి వీలైతే దాన్ని సేవ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. సో ఓకే. వీటిలో మనకి చాలా రకాల ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. మరి వాటన్నిటి ద్వారా మేము మ్యాక్సిమం కాలు తొలగించాల్సిన కేసుల్లో కాలుని తీసేయకుండా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నయం చేయటం. అట్లాగే వేళ్ళు తొలగించాల్సిన పరిస్థితిలో ఆ వేళ్ళని ఏదైనా మనం సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి సేవ్ చేయటం. ఇవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో అందువల్ల ఇవి బేసిక్గా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసుల్లో వాళ్ళకి తెలియకుండా ఇతర అవయవాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలుకి పుండుబడి వచ్చిన కేసు ఒకటి చూసినట్లయితే వాళ్ళల్లో కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఆ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలన్నీ కూడా సన్నబడిపోతాయి.